పూరా లోకల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే 53వ సిజేగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి అలాగే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా హాజరైనట్టు తెలుస్తుంది. సో 7 దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక కూడా జరిగింది. సో తొలి రోజే 17 కేసులు విచారించిన సిజే సూర్యకాంత్. బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. సో 59 ఏళ్ల ధర్మేంద్ర గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సో ఇది వరకు కూడా ఆయన చనిపోయినట్టు ఒక రూమర్ కూడా వచ్చింది. సో ప్రస్తుతం ఆయన కన్ను మూసినట్టు కూడా ఆయన కుటుంబ సభ్యులు అయితే ప్రకటించారు. సో షోలేతో బాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు, రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర కన్నుమూశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ. ఢిల్లీకి నోయిడా, తెలంగాణకి కొడంగల్. సో అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ. మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు జరుపుతున్నాం, ఒప్పందం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన సూచించారు. సో కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి మరికొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సమగ్ర సమిల్లత అభివృద్ధే లక్ష్యం. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి అభివృద్ధిలో భాగంగా అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, స్వేచ్ఛ అలాగే వాతావరణ భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం. ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఆధునిక నైపుణ్యాల శిక్షణ కూడా జరుగుతుంది. సో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047పై శాఖల వారీగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షలు నిర్వహించనున్నారు. సో దానికి సంబంధించిన అంశం ఇది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే పంచాయతీకి వేలాయే. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు నేడు హైకోర్టులో జరిగే పరిణామాలే కీలకంగా మారనున్నాయి. ఇక్కడ చూసుకుంటే బాబోయ్ బై. సో రోజుకి 31.27 టన్నుల వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుంది. సో నిబంధనలు పాటించని 141 ఆసుపత్రులకు నోటీసులు జారీ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే పీసీబీ వార్షిక నివేదికలో కీలక విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరికీ తెలియకుండానే మంత్రాంగం. సో హిల్ట్ పే పై పారిశ్రామిక శాఖకు ముందుగా చెప్పలేదా? సో ఇక్కడ చూసుకుంటే ఈ హిల్ట్ పే అంశం ఏదైతే ఉందో, సో ఒక పక్క రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే మరో పక్క సంబంధిత అధికారులకు తెలీదు అంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించలేదా? కేబినెట్ నోట్ చూసే వరకు బయటికి పొక్కలేదనే ప్రచారం, సంబంధిత మంత్రికి తెలియదంటున్న అధికార వర్గాలు. మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండటాన్ని గుర్తు చేస్తున్న వైరం. సో టీజీఏఐసీ లేఖ ఆధారంగా పాలసీ రూపొందించారని అంటున్న సచివాలయ వర్గాలు. భారీ కుంభకోణం అంటూ కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఎస్ఓఆర్ రేటులో 30% భూముల అప్పగింత నిర్ణయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ హిల్ట్ పే అంశం ఏదైతే ఉందో పారిశ్రామిక వాడల తరలింపుకు సంబంధించిన అంశం, సో సంబంధిత వర్గాలకి తెలీదు అంటూ కూడా ఒక చిన్న ఆరోపణలు అయితే ఇప్పటి నుంచి పుట్టుకొస్తున్నాయి. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఒక పెద్ద కుంభకోణం, అవినీతి జరుగుతుంది రాష్ట్రంలో, అధికార పార్టీ అవినీతి చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ప్రజల్లో బహిరంగ చర్చ జరగాలి. భూ వినియోగ మార్పిడితో ఎదురయ్యే పెను సవాళ్లపై అంచనాలు ఏమైనా ఉన్నాయా? సో పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ చేయకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా నిపుణులు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇందాక చూసుకున్నాం 53వ జస్టిస్ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమాన్ని. సో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాని మోదీ, అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్నికలకు వేలాయే. జిల్లాల వారీగా గెజెట్ ప్రచురించిన కలెక్టర్లు. సో ప్రతులను ఎస్ఈసికి సమర్పించిన సర్కారు, వాటి ఆధారంగా షెడ్యూల్ సిద్ధం చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. సో 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో డిసెంబర్ 11, 17, 19 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎన్నికలకు సంబంధించి 26వ తేదీ 25 కానీ 26వ తేదీ లోపల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో 11, డిసెంబర్ 11, 15, 19 తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో 3 దశల్లో పోలింగ్ జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. స్థానిక ఎన్నికలకు కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ, వడ్డీ మాఫీ పథకాల అమలును ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.
తెలంగాణ నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్లను అభివృద్ధి చేద్దాం. సో ఇందాక చూసుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా చేసిన కామెంట్స్ కొన్ని. సో అందరికీ అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఫలాలు సమానంగా అందడమే లక్ష్యం. సో మెరుగైన విద్యా భద్రత, ఉత్తమ వైద్యం, ఉపాధి, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనితీరిదని చెప్పుకోవచ్చు. జీడీపీకి రాష్ట్రం నుంచి 10% వాటా అందించడం, రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని కూడా చూపిస్తుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో సర్కార్ లక్ష్యాలివి. వచ్చే నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఎన్నికలకు సంబంధించిన అంశమే ఉంది. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు సో పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంటే సో ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించింది. సో పంచాయతీలో బీసీలకు 50% కోటా దాటాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ మరిన్ని చూసుకుంటే రేపు మాపో షెడ్యూల్, పంచాయతీ ఎన్నికకు వేగంగా ఏర్పాట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎస్ఈసీకి చేరిన రిజర్వేషన్ల జాబితా ఈ నెల 26 లేదా 27 షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కలే. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 50%, 42% బీసీలకు స్థానం కేటాయించాలని చూస్తుంటే సో మరోపక్క కొన్ని ఊర్లలో అసలు బీసీలకు చోటే లేదు అన్న ఒక ఆరోపణలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి వల్లే సమస్య తలెత్తింది అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో బీసీలకు 0 స్థానాలు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలోని 10 మండలాల్లోనూ ఇదే సీన్ కొనసాగుతుంది. సో ఒక్క గ్రామం దక్కకపోవడాన్ని నిరసిస్తూ భీమవరం, జన్నారంలో బీసీలు ధర్నాకి దిగారు. కోటపల్లిలో బీసీలకు సీటు కేటాయించాలని కలెక్టర్ను కలిసిన బీజేపీ లీడర్లు. సో ఒకవైపు చూసుకుంటే 50% పార్టీ పరంగా స్థానాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే మరోపక్క కొన్ని ఊర్లలో కనీసం బీసీలకు చోటే లేదన్న ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే కోకాపేటలో ఎకరం 137 కోట్లు. నియోపోలిస్ లేఅవుట్ లో భూముల వేలానికి రికార్డు ధర, మరో ప్లాట్ లో ఎకరానికి 136.50 కోట్ల ధర పలుకుతుంది. సో 2023లో జరిగిన వేలంలో ఎకరానికి 100 కోట్లు పలికితే ఇప్పుడు 137 కోట్లు పలుకుతుంది అన్నట్టు కూడా సంబంధిత అధికారులు తెలిపారు. విజన్ 2047 అభివృద్ధికి రోడ్ మ్యాప్, ప్రపంచానికి సీడ్ బౌల్ గా తెలంగాణ, అన్నదాతకు సాంకేతిక అండ, విద్య, ఆరోగ్యం, ఉపాధికి బాటలు, నెట్ జీరో దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. సో హైదరాబాద్ టు పల్లె అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం. విజన్ పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గత కొంతకాలంగా మావోయిస్ట్ అంశానికి మనం వ్యవహారం చూసుకున్నట్లయితే సో ఒక్కొక్కరుగా సాధారణ మావోయిస్టులే కాకుండా అందులో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉంటారో మావో అగ్రనేతలు కూడా ఒక్కొక్కరు కూడా జనజీవన సమితిలో కలుస్తున్న ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మావోయిస్టుల నుంచి ఒక లేఖ అందింది. సో ఆ లేఖకి సంబంధించిన అంశం మనం ఇక్కడ చూసుకుంటే కూంబింగ్ ఆపండి, ఆయుధాలు వదిలేస్తాం అంటూ కూడా ఒక లేఖ అయితే అందింది ప్రభుత్వానికి. 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ లేఖలు రాసింది. ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి, సోను దాదా, సతీష్ దాదా బాటలో పయనిస్తాం, అప్పటి వరకు భద్రతా దళాలు కూంబింగ్లు ఆపేయాలి అంటూ కూడా లేఖలో విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. సో ఫిబ్రవరి 15 వరకు మావోయిస్ట్ అగ్రనేతలు కానివ్వండి, కంప్లీట్ మావోయిస్ట్ పార్టీకి గడువు ఇస్తే ఆలోపు వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తాము అంటూ కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. సో రాష్ట్రంలో నిర్వహించిన ఒక సర్వే ద్వారా పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు. సో దానికి సంబంధించి చూసుకుంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం ఇది. సో 8 లక్షల మంది పిల్లల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక్కున్న శాస్త్రవేత్తలు. సో ఒక సర్వే నివేదిక వెలువచ్చింది ఇది. సుమారు 18 లక్షల మంది పిల్లల నుంచి డేటా సేకరించారు. రక్తహీనత, వినికిడి, కంటి చూపు సమస్యలే పిల్లల్లో అధికంగా ఉన్నట్టు గుర్తించారు. బాల భరోసాతో ఫ్రీగా వైద్యం అందించనున్న సర్కార్. సో దీనికోసం కొత్త పథకం కూడా ప్రభుత్వం తీసుకురానుంది. సో దాని పేరే బాల భరోసా. సో త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ స్కీమ్ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ విషయానికి వస్తే మన అమ్మాయిలు కబడ్డీ జగజ్జేతలు. ఇండియా అమ్మాయిలు వరుసగా 2సారి విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్
వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్నారు. సో సోమవారం జరిగిన ఫైనల్స్ లో ఇండియా 35-28 తేడాతో చైనీస్ తేబీపై గెలిచి టైటిల్ నిలబెట్టుకుంది. సో ఇది వరకు క్రికెట్ లో కూడా అమ్మాయిలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు కబడ్డీలో కూడా రాణించి దేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు అని చెప్పడంలో ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.